అతుగా చెప్పరా. నీ కాంట్లనా సుల్లి ఎడు నువ్వేం బిక్తున్నావు బే? ఇంట్లోనేరా. ఏం పట్టుకొని వెళ్ళాడుతున్నావు ఇంట్లో కూర్చొని? అరే నువ్వు దెంగులు పెట్టే ముందు మ్యాటర్ ఏమో చెప్పుబే. చెప్పి దెంగులు పెట్టు. క్లారిటీ లేకుండా దింగుతున్నావు. క్లారిటీ లేకుండా దిగుతున్నానా? అరే బట్టే బాజీ వాడుకో, నిన్నేమన్నారా నువ్వు? రేపు అందరికంటే ఫస్ట్ నేనే వచ్చి పందిరి కట్టుడు స్టార్ట్ చేస్తా అన్నావు. ఇప్పుడేం చేస్తున్నారా? ఇంట్లో కూర్చొని ఏలాడుతున్నావు పట్టుకునేదో. నువ్వు అప్పుడే అడ్డకాడికి వచ్చేసినావా? అరే ఏం మనుషులు ఉన్నారా మీరు? రేపే వినాయక చవితి పెట్టుకొని ఇంకా పందిరి కూడా కట్టకపోతే ఎట్లుంటది బే? మిగతా అన్ని పనులు ఎవడేస్తాడు ఎట్లా చేస్తారు? అరే వస్తున్నా 2 నిమిషాలు ఆడుంటా. A few moments later. అరే పిత్తుగా స్టూల్ గట్టిగా పట్టుకోరా, ముందే అవుతుంది. దాని మేకులు లూజ్ ఉన్నట్టున్నాయి. కర్ర కర్ర సౌండ్ వస్తుంది. నువ్వు పిక్కల పలకలా, నేను గట్టిగా బతుకుతా. నా గుద్దల మచ్చు దమ్ముంది. నువ్వు బేపికల్గా తాలు కట్టు. సరే కడతా గానీ నువ్వు వదిలేసేయడం ఓకు. సునామీ వచ్చినా భూకంపం వచ్చినా నేను వదిలేసేలా పోన్లా అతుగా. ఎక్స్క్యూజ్ మీ, జర నా బండి స్టార్ట్ చేసేసారా? నేను ఎంత కొట్టినా స్టార్ట్ అయితే లేదు. నేను చచ్చా మేడం, నేను చచ్చా. అరే పిత్తుబాడుగా ఓకరా. సుల్లిగా సునామీ వచ్చినా భూకంపం వచ్చినా పోనని చెప్పి పోరి విలువగానే ఉరుకుతావు బే. చూచిల్లా మేలం, నా గుద్దలు ఎంత దమ్ముందో. ఒక్క కిక్కుకే చచ్చి పల్దెంగినా. అవు నీ గుద్దల మస్తు దమ్ముంది. నేను ఎంత ట్రై చేసినా స్టార్ట్ కాలే. నువ్వు వచ్చి ఒక దెంగుడు దెంగంగానే స్టార్ట్ అయిపోయింది. ఇంకెప్పుడైనా హెల్ప్ కావాలంటే నా నంబర్ కి కాల్ చేయి. 9100000000. పందిరేరా అంటే పోరి పటాన్స్ ఉండడు. పిత్తు బాడుకోవు. ఈసారి నన్ను వదిలేసిపోయినావు అంటే గుద్దంతా చీరేస్తా. నువ్వు పికల్ పలక్ల అతుగా సునామీ వచ్చిన భూకం అపో. ఇంతకు ముందు కూడా గిరియడలా చెప్పి పోరి విలువగానే ఉరికినవు. దన్నుమాన్ వడ్డా నా నడుమిరిగింది. అలే అతుగా నేనేమన్నా సునామీ వచ్చినా పోను భూకంపం వచ్చినా పోను అని చెప్పినా కానీ పోలి వచ్చే పోనని చెప్పలే కదలా. అమ్మాయి ఇంత డేంజర్ అడుగునాడేంద్రా. అరే పిత్తుగా ఇప్పుడు చెప్తున్నా, చెవులు ఓపెన్ చేసి నువ్వు పోరి కాదు కదా. ఎవ్వరు వచ్చినా నువ్వు మాత్రం నేను చెప్పేదాకా చూడు వదిలేసి పోవద్దంతే. అరే అతు బాడుకో, మేము ఒక లైన్ కట్టి పడదగినా కూడా నువ్వు ఇంకా ఒక ఘాటు పడేయలే. ఏం పని చేస్తున్నారా? బడ్డల పని కడుతున్నారా? ఇగో ఈ పిత్తు బాడుకోవడం వల్లనే లేట్ అవుతుంది. ఇప్పుడు దబ్బా కట్టేస్తా. అది కూడా మేము కడతాం కానీ నువ్వు మన అందరికి చాయ్ తీసుకురాపో. అరే బాడుకో, నేను గ్యాంగ్ లీడర్ రా. లీడర్ని పట్టుకొని చాయ్ చేయమంటారా? నీకు నువ్వు లీడర్ అనుకుంటే అయిపోతుంది అలా అతుగా. మేమే అనుకోవాలి కదా. గుద్ద మూసుకొని పోయి చాయ్తో పాటు 4 చిగ్లెత్తుకులా పక్కలాపో. మన గ్యాంగ్ లో ఇజ్జత లేదురా నాకు. నీకు ఇప్పుడే తెలుస్తున్నారా? నువ్వు ఈ ఛానల్ పెట్టినప్పటి సందే మాకు తెలుసు. అరే కిందిది కట్టుబడి అయిపోయింది, పైన కట్టుబడి బ్యాలెన్స్ ఉందిరా. అరే అతుగా నువ్వు పైకెక్కి సుత్లీ కట్టు. పోరా బాడుకో, ఈజీ పనులు మీరు చేసి హార్డ్ పనులు నాకు చెప్తారా? నీ గుద్దల మొడ్డ ఒక్క పైన చేయరాను, చూసి సంతోషిస్తాం. సర్రాబాయ్ పైకి ఎక్కుతా. కాకపోతే నాకు సేఫ్టీ కూడా అవసరం, ముందే చెప్తున్నా. నేనున్నా కదలా, నువ్వు భయపడలే ఎక్కువ. నీ మీద నాకు మొడ్డవి భరోసా లేదు. అరే హౌలే, నువ్వు నిచ్చెన పట్టుకోరా ఎక్కుతా. అరే ఇంత పైకి ఎక్కితే గుద్దొలుకుతుంది. కట్టుబే జల్లి బొమ్మ లెక్క కూర్చున్నావు. ఇంకా అవతల మస్తు పనులు ఉన్నాయి. నువ్వు ఎక్కితే తెలుసుండరా బాడుకావు గుద్దెట్లా దిగుతుందో. A few moments later. బాబు పొద్దుగా సంది పళ్ళు చేసి అలసిపోయినట్టున్నారు. ఇగోండి మీకోసం స్నాక్స్ తీసుకొచ్చిన, తినండి. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే హౌలే, మరి నాకియరా? అరే ఇస్తాం బే, మేమే తింటాం. అయింది నువ్వు కిందికి దిగినాక ఇస్తాం నీకు బి. అయితే నిచ్చెన పెట్టరా, కిందకి దిగుతా. అరే ఇప్పుడే నిచ్చెన పక్క గల్లి పోరోడు తీసుకోవేంట్రా. పక్క గల్లి పోరోడు తీసుకోవడం ఏంద్రా? వాళ్ళకి మీ పందిరేయడానికి అవసరం పడితే తీసుకోవేండు. ఒక అర్ధగంటలో తెచ్చిచ్చేస్తాడంట. అరే బాడుకో, అర్ధగంట రోజు నేను పైన ఉంటాను ఇక. అరే బొంగు మీద కూర్చొని గుద్దని వస్తుందిరా. ఏం కాదులా అట్టుగా ఒప్పిక బతో. నువ్వే అంటుతావు కదా నీ గుద్దల మచ్చు దమ్ముందని. మళ్ళీ ఇప్పుడు బొంగు మీద కూర్చోగా నేను వచ్చింది అంటున్నావు. అరే పిత్తుగా చూతేగా, గుద్దల దమ్ముండనికే బొంగు మీద గుద్ద పెట్టి కూర్చోనికే మస్తు ఫరక్ ఉంటదిరా. అంటే అతుగాడు ఇన్ని రోజులు మాత్రం అబద్ధమాడినరా అని గుద్దల మస్తు దమ్ముందని. అండ్ పిచ్పోక్ మాటలు మనమే నమ్ముతాం కాబట్టి మనల్ని చూతేయాలని చేసిండు. అంటే అతుగాని గుద్ద చాలా వీక్ అన్న మాట. ఈ బాడుకోగలేంద్రా నాయన, అర్థం లేకుండా మాట్లాడుతారు. గుద్దల దమ్ముకి గుద్ద నవ్వడానికి అసలు లింక్ ఉంటుందా? అరే అతు బాడుకో, నువ్వు ఎక్కి 5 నిమిషాలు కానీ అప్పుడే ఏడుస్తున్నావేంద్రా? ఫస్ట్ తాడు కట్టినావా అది చెప్పు. కట్టినారా? ఇంకా 2 తానకు కడితే అయిపోతుంది. జర బ్రేక్ ఇచ్చి కడదామంటే నిచ్చనే లేదు. జర జల్దీ ఫోన్ చేసి తెప్పిరా ప్లీజ్ రా. బాబు ఇగోండి మీకోసం చాయ్ ఇట్లా తీసుకొచ్చిన, తాగొర్రి. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్. అరే బాడుకో, ఇందాక స్నాక్స్ కూడా మీరే తిన్నారు, ఇప్పుడు చాయ్ కూడా మీరే తాగుతారు. అరే చూతియే, నిచ్చెన వచ్చి నువ్వు కిందికి దిగేదాకా చాయ్ చల్లారిపోతుంది. అందుకే నీ ఇట్లా తాగి పడదెక్కుతున్నాం.
మీ అవ్వ నన్ను ఎటు కాకుండా పైన అట్కంచి పెట్టిరు కదరా. ఆ బాబేంది అప్పటిసారి చూస్తున్న పైనోడు కిందికి దిగడా? మేం దిగుమని ఎంత మొత్తుకున్నా దిగుతలే అంతే, పైనకి కూర్చుతే అంట వచ్చిపోయే పొలిలో నిజ్జిగా చూడొచ్చంట. ఛీ, ఇట్సోటి గలీజ్ గలతో ఫ్రెండ్షిప్ చేయకూరి బాబు, మీరు ఇట్లా చెడిపోతారు. గజ్జిగాన్ లేక పట్టుకున్నాడు, మేము వదిలించుకున్నావు మళ్ళా వస్తాడు మా తాన సిగ్గు లేకుండా. అరే సిగ్గులేని సన్నాసి, వీళ్ళని వదిలేసి పోరాదరా, ఎందుకు పట్టుకున్నావు? మంచిలో ఉన్న చెడు దిగుతావా? A few moments later. అరే బాడుకోగలరా, ఎందుకు ఆంటీ ముందు నన్ను గలీజ్గానే చేసిరు? ఇంప్రెస్ చేద్దామని. ఆంటీని ఇంప్రెస్ చేస్తారా? మీ గుద్దల నా బొంగు. అలే చుల్లిగా, మేము ఆంటీని ఇంప్రెస్ చేస్తుంది ఆంటీకి వచ్చాం కాదు, ఆంటీకి ఒక బిద్దే ఉంది అందుకొచ్చమే చేస్తున్నాం. మస్తు హుషారు పూకలు ఉన్నారా మీరు. నీ సోబత్ పట్టుకుని ఇట్లా తయారైనలా అతుగా. అన్నా చిన్న మిస్టేక్ అయిందన్నా, నిచ్చెన ఇరిగిపోయింది. నాకంతా తెలియదు, ఎట్టిచ్చినా అట్లనే కావాలి, పోయి రిపేర్ చేపించుకురా పో. ఏమిరా నిచ్చెన ఇరిగిందటనా? అవు ఇరిగింది, కానీ రిపేర్ చేసుకొని తెమ్మన్నా తెస్తా అన్నాడు. రిపేర్ ఎప్పుడైతుందో వాడు ఎప్పుడు చేస్తాడో, నాకు గుద్ద ఉండదురా ఇక. ఏమైంది బాబు, ఆయన పైన కూర్చొని ఎందుకు ఏడుస్తుండు? ఆడ కూసోని గుద్దలా నొస్తున్నట్ట అంకుల్. పోనీ కింద తిందామంటే నిచ్చెన లేదు, పక్కకెళ్ళి పొరలు తీసుకోవేర్రు. అదే టైంలో నిచ్చెన ఇరిగింది, రిపేరింగ్ తీసుకోవేర్రు, అందుకే ఏడుస్తున్నాడు. అయితే ఈ పగ గల్లీలా ఇంకా కొంతమంది పందిరేస్తురు, వాళ్ళ తాను ఒక 2 నిమిషాల కోసం అడిగి వాడిని కింద దింపొచ్చు కదా బాబు. అలే ఈ ఐలమ్మకు తత్తనేలే. A few moments later. అరే కనీసం ఇప్పుడైనా నేను చేయగలిగే పనులు చెప్పుర్రా, గుద్దల్దాం పనులు చెప్పకుర్రి. సరేరా, నీకు ఈజీ పని చెప్తా. మన డెకరేషన్ చేసే పరదాలు ఉన్నాయి కదా లోపల పెట్టేది, అవి జర మైలా ఉన్నాయి, పోయి కడిగి తీసుకురా పో. సింపుల్ పనులు చెప్పుర్రా అంటే గుద్దల్దాం పనులు చెప్తారేంద్రా మళ్ళా? మా అక్కడే ఎక్కువ మాట్లాడితే మళ్ళా పైన కూర్చోబెడతా. అమ్మా ఉతికి ఉతికి చేతిలో నడుములు అన్ని వస్తున్నాయి. అరే అతుగా ఇంకెంతసేపు చేస్తావు బే, జల్దీ పట్టుకరా. అరే బాడుకో, నన్ను ఏమన్నా మిషన్ అనుకున్నావా ఫటాఫట చేయనీకే? ఇంత పెద్ద పెద్ద క్లాత్లు ఒక్కనే ఉతకాలంటే గుద్ద చిరిగిపోతుంది. నేను ఒక్కడిని ఎవడు బొమ్మన్నాడు రా, తోడుగా పిత్తుగా నీకు తీసుకోబోతుండే చూతేయాడు ఎక్కడో. ఎందుకురా మీ దిమాక్ల ఐడియాలు నేను ముడ్డ ఉడిచినాకనే వస్తాయి. నీకు ఇట్లా రాసి పెట్టి ఉందేమో బే, మాకేం తెలుసు. గుద్దేసుకొని జల్దీరా. అరే ఇప్పుడైనా నేను హార్ట్ పళ్ళు చేయరా బా, ఈజీ పళ్ళు చెప్పుర్రి. సరే పంతులు లిస్ట్ ఇచ్చిండు, పోయి పూజా సామాగ్రి తీసుకురాపో. అరే ఇంత పెద్ద లిస్ట్ ఉందింద్రా. ఫస్ట్ డేకి అట్లనే ఉంటుందిరా, మళ్ళా పోయి తీసుకురాపో. ఈజీ పనులు చెప్పుర్రా అంటే ఇంకా ఇంకా హార్డ్ పనులు చెప్తుర్రు. అన్నా ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లు ప్యాక్ చేయి. అరే అతుగా పూల పత్రిక ఇట్లా తీసుకురా. అరే అతుగా పూలదండ గిట్లా తీసుకురా. అరే అతుగా లడ్డు ఆర్డర్ చేస్తాం కదా, వచ్చేటప్పుడు అది కూడా పట్టుకరా. అరే అతుగా మన మైక్ పనిచేస్తలేదు, వచ్చేటప్పుడు ఒక మైక్ గిడ పట్టుకరా. అరే అతుగా 2 స్విచ్ బోర్డులు పట్టుకరా. రేయ్ అది పట్టుకరా ఇది పట్టుకరా అని అన్ని నాకే చెప్తురేదిరా. మీరు ఇట్లా పోయి తెచ్చుకోవచ్చు కదా కొన్ని ఐటమ్స్. గుద్ద కింద బండి ఉండాలి కదరా, అవన్నీ తెవ్వాలంటే. మన తాను ఉన్నది ఒకటే బండి, అది ఇట్లా పాత బండి, అది నువ్వు కొండపోయినావు. మన పన్ను కాకపోతే ఇంకెవరు చెప్పాలి? అట్లా ఇట్లా చేసి అన్ని పనులు నాతోనే చేపించిర్రా మీరు. చెప్పడం మర్చిపోయినా, పంతులు కూర్చొని ఒక పీటకి ఇట్లా పట్టుకరా.